మస్ట్ బి అవుట్ ఆఫ్ 10,000 to 20,000 మందికి ఎవరికైనా ఆ గ్లాండ్స్ సరిగా తయారు కాకుంటే లేదా బర్న్స్ వల్ల అట్లాంటిది ఏమైనా ఉంటే అలాంటి వాళ్ళకి తప్పనిచ్చి అసలు ఇన్నేళ్లలో మేము ఇన్ని బేబీస్కి చూసాం కదండి, పాలు రాకపోవడం అనేది మస్ట్ బి 3 or 4 పీపుల్కి చూసుంటాం అంతే, అవుట్ ఆఫ్ 25,000 పీపుల్. సో అది నేను ఎప్పుడు ఒకటే చెప్తాను పేషెంట్కి, దేవుడు బేబీని ఇచ్చాడంటే పాలిస్తాడు, బిడ్డని ఇచ్చాడంటే పాలిస్తాడు. సో అది అని మనము ఫస్ట్ ఆ అవగాహన తెచ్చుకోవాలి. ఈ చుట్టుపక్కల ఉన్న వారిది సపోర్ట్ అనేది చాలా అవసరం అండి. ఒక డాక్టర్ ఎన్ని రోజులని సపోర్ట్ ఇస్తుంది? నార్మల్ డెలివరీకి అయితే 3 రోజులు హాస్పిటల్లో ఉంటారు. అదే సిజేరియన్ సెక్షన్ అయితే మహా అయితే ఈ రోజు రేపు 4 రోజులకే ఇంటికి వెళ్ళిపోతున్నారు, లేదా మ్యాక్సిమం అయితే 7 రోజులు ఉంటారు. సో కంటిన్యూస్గా అప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అక్కడ పారామెడికల్ స్టాఫ్ చాలా ఇంపార్టెంట్ అండి. డాక్టర్ కూడా 2-3 సార్లు రౌండ్స్ చేసి చెప్పి వెళ్తుంది. కానీ పారామెడికల్ స్టాఫ్ అంటే సిస్టర్స్ వాళ్ళందరు పక్కన చుట్టుపక్కల ఉంటారు కదా, వాళ్ళు కూడా వాళ్ళకి కంటిన్యూస్గా ప్రతిసారి బేబీ ఏడ్చినప్పుడు ఇనిషియల్ ఒకవేళ అదే తొలిసూరు కాన్పు ఉంది అనుకోండి, వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాదు, అవగాహన ఉండదు. ప్రెగ్నెన్సీ అంతా వాళ్ళు చేసుకుంటారు, డెలివరీ చేసుకుంటారు, కానీ లాక్టేషన్, బ్రెస్ట్ ఫీడింగ్ అది టోటల్ డిఫరెంట్ బాల్ గేమ్ అనమాట. సో వీళ్ళ సపోర్ట్ ఉండి వీళ్ళు ఇస్తారండి. సో అది మహా అయితే ఒక 4 రోజుల నుంచి వారం వరకు చేయొచ్చు. ఇంటికి పోయినాక అక్కడ ఉన్న వాళ్ళ సపోర్టు చాలా అవసరం అండి. ఫ్యామిలీ సపోర్టే కాకుండా ఎవరెవరు వస్తారో చుట్టాలు అందరు బేబీని చూసేదానికి వాళ్ళ సపోర్టు, వాళ్ళ ఎంకరేజింగ్ టాక్ అది చాలా అవసరం. ఒక్క పరుషమైన మాట మనం అన్నాం అనుకోండి, ఆ తల్లి మైండ్ మీద చాలా ఎఫెక్ట్ అయ్యి ఆ వచ్చే పాలు కూడా రాకుండా అయిపోతుంది. ఇవి మనం జాగ్రత్తగా నోట్ చేసుకోవాలా. ఒక్కొక్కసారి ఏమంటే కొన్ని మందులు మా తల్లికి ఇస్తూ ఉంటాం, అంటే ఒక్కొక్కసారి సెడేషన్ ఏమైనా తీసుకుంటున్నదా తల్లి, లేదా కొన్నిసార్లు ఏమైనా పెయిన్ కిల్లర్స్ వల్ల బేబీకి కడుపులో నొప్పి అవుతున్నదా. సో ఒక్కొక్కసారి యాంటీబయాటిక్స్ వల్ల బేబీకి కూడా లూజ్ మోషన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటివి ఏమైనా ఉండొచ్చు. అది మహా అయితే మనం 5 days అట్లా ఇస్తాం అంతే కదండి. సో ఇవి మనము గుర్తుపెట్టుకొని ఎప్పుడు కనుక ఒక తల్లి పాలిస్తుందంటే హోల్ సిస్టమ్, మన సొసైటీ, మన ఫ్యామిలీ, మన డాక్టర్స్, మన పారామెడికల్ వాళ్ళు అందరూ కూడా ఆమెకి టోటల్ సపోర్ట్ ఇవ్వాలండి. ఎందుకంటే ఇది సంథింగ్ ఏంటంటే ఆ అమ్మాయి ఇంకా ఏమీ ఉండదు తనకి తన లైఫ్లో, తన బేబీ అంతే. 24/7 తను కొంచెంసేపు పాలిస్తుంది, బేబీ పడుకుంటుంది, మళ్ళీ లేస్తుంది, మళ్ళీ పాలిస్తుంది. సో ఇట్ ఈస్ అ కంటిన్యూస్ థింగ్. యూ హ్యావ్ టు సెల్యూట్ టు ఆల్ ద మదర్స్.